మనము కొన్ని దగ్గరలో కొన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనం బయటికి వెళ్ళినప్పుడు లేదు స్టూడెంట్స్ కానీ, మన దగ్గర చదువుకొని వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, లేదు మనతో పాటు జాబ్ చేసినటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. నేను తను ఒకే స్కూల్లో చదివాము. నేను తను ఒకే కాలేజు, ఒకే ఊర్లో ఉన్నాము. కానీ నాకంటే అతను ఎంత ముందు వెళ్ళిపోయాడంటే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఆ సంబోధించేటటువంటి దాంట్లోనే మనలో ఏమున్నాయి నెగెటివ్స్ అనేది ఆలోచన లేకుండా వాళ్ళలో ఉండేటటువంటి ఆ క్వాలిటీ కాంటెంట్ ఏముంది అనేది మనం అబ్జర్వ్ చేయకుండా ఓన్లీ మనం నివసించేటటువంటి ప్లేస్, మనం చదివినటువంటి స్కూలు, చదివినటువంటి బుక్స్, చదివిన క్వాలిఫికేషన్ మాత్రమే మనం ఆ సర్టిఫికేట్స్ వరకు మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా వాళ్ళలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది అంటే ఆ కంటైనర్లో ఏదో కంటెంట్ అద్భుతంగా ఉంది, అది సమాజానికి నచ్చుతుంది, తన దగ్గర ఉండేటటువంటి కంటెంట్ సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి తనకు అంత వాల్యూ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయట్లేదు. ఎందుకు అంత తెలివైనోళ్ళ అంత తెలివి ఉందా అలా అని నేను అనుకోలేదు. మనం అనుకోవడానికి ఎందుకు? మన దగ్గర ఉండే స్కిల్ సొసైటీకి ఉపయోగపడాలి, సొసైటీకి మన అవసరం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము పక్కన వాళ్ళు ఊహించని విధంగా ఎదుగుదల అనేది జరుగుతుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఆ వాటర్ బాటిల్లో వాటర్ నింపేసామనుకోండి, అది ఒక కాస్ట్ ఉంటుంది, ఏదో 25 రూపీసో 30 రూపీసో ఉంటుంది. అదే వాటర్ తీసేసి దాంట్లో మిల్క్ పాలు పోసామనుకోండి, దాని వాల్యూ ఇంకొంచెం పెరుగుతుంది. అదే వాటర్ బాటిల్లో మనము పాదరసం కానీ గోల్డ్ కానీ ఇలాంటివి ఏమన్నా వేసి పెట్టేసామనుకోండి, ఇంకా దాని వాల్యూ అద్భుతంగా పెరిగిపోతుంది. కానీ అక్కడ ఏం మారింది? కంటైనర్ మారలేదు, దాంట్లో ఉండే కంటెంట్ మారింది. అందుకే ఆ బాటిల్కి అంత వాల్యూ వచ్చింది. ఫస్ట్ వాటర్ పోసినప్పుడు 25 రూపీస్ నుంచి మనకు పాదరసం కానీ ఆ పైన గోల్డ్తో నింపబడినప్పుడు దాని వాల్యూ ఓ స్టేజ్కి వెళ్ళిపోయింది. మన బాడీ అంతా ఒకటే కావచ్చు, మన ఊరంతా ఒకటే కావచ్చు, మనం చదివిన చదువు ఒకటే కావచ్చు, క్వాలిఫికేషన్ ఒకటే కావచ్చు, కానీ మన మైండ్లో ఉండేటటువంటి స్కిల్ ఏదైతే ఉందో, కంటెంట్ ఏదైతే ఉందో అది మాత్రమే సొసైటీకి అవసరం. మన బాడీతో ఇచ్చేటటువంటి వాల్యూ ఎక్కడ కూడాను మనం ఊహించని విధంగా పెరిగిపోయేది ఎక్కడ ఉండదు. కాబట్టి ఈ కంటైనర్లో ఏముందో ఇంపార్టెంట్. దానివల్లనే అప్రిషియేషన్స్ కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి అనుకున్న ముందు వీడియోలో అనుకున్నాం. ఆ పుణ్యం ఈ పుణ్యం వద్దు, నైపుణ్యం పెంచుకోండి, మన లైఫ్ కూడా ఎంత స్పీడ్గా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము. ఇంకొక పాయింట్ దాంట్లో మెయిన్ ఏంటి అంటే, ఏదైనా మనం వెళ్ళేటటువంటి ఒక మార్గం కష్టంగా ఉంది అంటే, ఒక లక్ష్యాన్ని చేరుకునేటటువంటి దిశలో మనం వెళ్ళే మార్గం కష్టంగా ఉంది అంటే మార్గాన్ని మాత్రమే మార్చాలి, కానీ మార్గాన్ని మాత్రమే మార్చి ఇంకొక మార్గంలో చేరుకోవడానికి వెళ్ళాలి, కానీ మనం వెళ్ళాలి అనుకున్న లక్ష్యాన్ని మార్చకూడదు. పదే పదే లక్ష్యాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండడం వలన మన మీద మనకు నమ్మకం పోతుంది, సొసైటీ కూడా మనల్ని నమ్మదు. ఇంకొకటి ఏంటి అంటే, మనం దేంట్లో కూడా నిలకడగా నిలబడలేము, మనకు ఆ స్కిల్ అనేది డెవలప్ కాదు. కాబట్టి మనం వెళ్ళే మార్గం కష్టంగా ఉంటే మార్గాన్ని మార్చాలి, కానీ లక్ష్యాన్ని మాత్రం స్థిరంగా ఉంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కంటైనర్ ఎలా ఉంది కాదు, అందులో నింపినటువంటి మెటీరియల్ దేంతో నింపున్నాము, ఈ కాన్షియస్గా ఉంటూ ఈ సబ్ కాన్షియస్లో ఏం నింపున్నాము మనము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది మాత్రం ఫోకస్ చేసి మీరు అనుకున్నటువంటిది, మీకు వచ్చినటువంటిది, మీకు తెలిసినటువంటిది, చేయాలనుకున్నటువంటిది దాంట్లో ఒక స్కిల్, ఒక నైపుణ్యాన్ని మీరు పెంపొందించుకోగలిగితే అందరికంటే అద్భుతంగా రాణించగలరు.